లిఖిత, ఈరోజు ప్రార్థన ఉంది కదా, బట్టలు సర్దుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? మా పెద్దమ్మగారి మనవరాలు ఫంక్షన్ ఉంది, రమ్మని మరీ ఫోన్ చేశారు, వెళ్దామని. మరి ప్రార్థన? ఒక వారం వెళ్ళకపోతే ఏముందిలే, దేవుడు అర్థం చేసుకుంటారు. అదే మా పెద్దమ్మకి బాధ కలిగితే జీవితాంతం మూలుగుతూనే ఉంటుంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. దేవుడు కోప్పడ్డం మూలుగడు, కానీ నిన్ను ప్రేమించి ఎంతో చేసిన దేవునికి నువ్వు ఏ రీతిగా కృతజ్ఞత చూపుచున్నావు? నా దేవుడు గొప్పవాడు, ఆయనకిచ్చే ప్రాధాన్యత మొదటి స్థానం ఇది అని నువ్వు దేవుని కార్యాలకి మొదటి స్థానం ఇవ్వక నీ వాళ్ళని ఎవరిని మార్చలేకపోతున్నావు. ఒక్కసారి ఆలోచించు. నిన్న వెళ్ళి పెద్దమ్మను కలిసి ఈరోజు ప్రాంతంలో ఉంటే అది సత్క్రియ. తండ్రి చిత్తం చేసేవారే నా తల్లి, తండ్రి, నా సహోదరులని యేసయ్య చెప్పలేదా?